హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ వ్లాగ్. ఈరోజు నేను కందులతో హెల్దీ సలాడ్ రెసిపీ చేస్తున్నాను. చాలా త్వరగా చాలా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఈ సలాడ్ కోసమని నేను ఇలా పచ్చివి కందికాయలు తీసుకున్నాను. ఇవి మార్కెట్లో మనకి చాలా ఈజీగా దొరుకుతాయి. ఈ కందికాయలని నేను యాస్టీస్గా ఇలాగే ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. కాయలు కూడా ఉడికిపోయాయండి. ఇవి తీసి చూద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా, గింజలు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి, మెత్తగా కూడా ఉడికిపోయాయి. వీటిని పిజియన్ పీస్ అని కూడా అంటారు. ఈ కందులలో ఫైబర్, ప్రోటీన్ అలాగే కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. కందికాయ గింజలన్నీ నేను ఉడిచిపెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇలా యాడ్ చేసుకుందాం. కీరాని కూడా నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఈ కీరా ముక్కల్ని కూడా ఈ బౌల్లో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే నేను కొద్దిగా ఆరిగానో వేస్తున్నానండి, లైట్గా. ఆరిగానో యాడ్ చేయడం వల్ల సలాడ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. సలాడ్కి సరిపడా కాస్త పింక్ సాల్ట్. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి సలాడ్ రెసిపీని. నేను కాస్త నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. మీరు కావాలనుకుంటే కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. హెల్దీ ప్రోటీన్ సలాడ్ అనేది చూడడానికి చాలా సింపుల్గా కనిపించిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇందులో యూజ్ చేయట్లేదు. సో చాలా త్వరగా కూడా మనం రెడీ చేసేసుకోవచ్చు. డిన్నర్కి ఇది రెసిపీ చాలా బాగుంటుందండి. ఫిల్లింగ్గా కూడా ఉంటుంది మనకి, ఎందుకంటే ఇందులో మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందని ఈజీగా మనం చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ఆలస్యం చేయకుండా కందికాయలని తెచ్చుకొని ఇలా హెల్దీగా సలాడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారు కదండి, ఈరోజు రెసిపీ హెల్దీ క్విక్ కందికాయలతో సలాడ్ చేసుకున్నాము. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు ఛానల్ తప్పకుండా ఫాలో అవుతుందండి. నా పేరు సంధ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.